నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। భీమడోలు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్ స్టోర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి, ఆప్కాబ్ చైర్మన్ గన్నీలు। తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా నన్ను నియమించడంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు। ఇక నుండి మీలో ఒకటిగా ఉంటా। నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు। తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ। తాడేపల్లిగూడెంలో సంక్రాంతి పండుగకు కోడి పందాలకు సై అంటూ భారీ ఏర్పాట్లో నిమగ్నమైన పైబోయిన వెంకట్రామయ్య। సంక్రాంతి పండుగలో అంతర్భాగమైన హరిదాస్ పై టీసీసీ స్పెషల్ ఫోకస్। పెద్ద తాడేపల్లి భారతీయ విద్యా భవన్స్ లో సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు। పశ్చిమ గోదావరి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో భీమడోలులో ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్ స్టోర్ ను శుక్రవారం ప్రారంభించారు। భీమడోలు హెచ్పీ బంక్ సమీపంలో ఏర్పాటు చేసిన స్టోర్ను ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జ్ శర్నాల మాలతీరాణి సంయుక్తంగా ప్రారంభించారు। పూజా కార్యక్రమాల అనంతరం రైతులకు ఎరువులను విక్రయించారు। ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందించడమే డీసీఎంఎస్ లక్ష్యమన్నారు। రైతులు అవసరమైన ఎరువులను సమయానికి అందించేలా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు। ఈ స్టోర్ ప్రారంభంతో భీమడోలు పరిసర ప్రాంత రైతులకు మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషగిరి, జనసేన బీజేపీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, మూర్తి, సమతం రాంబాబు, మల్లికార్జునరావు, పుల్లయ్య నాయుడు, కరుటూరి ప్రసాద్, గణ, డీసీఎంఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు। డీసీఎంఎస్ మరి ఎరువుల అమ్మకాల కేంద్రం ఏదైతే ప్రారంభించారో ఈ యొక్క అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలంటే మన ద్వారకా తిరుమల గోపాలపురం నియోజకవర్గం సరే ఇక్కడ ఉపయోగపడుతుంది। ఈ డీసీఎంఎస్లో ఇక్కడ గొడవల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా మన సొసైటీలో ఇచ్చే ఎరువుల కన్నా కూడా కొంత రేటు ఇక్కడ తక్కువగా ఉంటున్న విషయాన్ని ఇప్పుడే నేను మురళి గారు చెప్పిన మాటలను బట్టి నేను విన్నాను। తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క డీసీఎంఎస్ మరి వ్యాపార అభివృద్ధిలో కూడా మనం కూడా పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం। అదొకటి। ఇంకొకటి ఏంటంటే యూరియా ఒకటి, డిఏపి ఒకటి మార్కెట్ ధర వస్తుంది, ఇక్కడ కూడా ఉంటుంది। ఇక్కడ ఈ రెండు కూడా ఇక్కడ ఉంటాయి। ఇంకొకటి ఇప్పుడే మేము తమ్ముడిని నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక రిక్వెస్ట్ చేసాము డీసీఎంఎస్ చైర్మన్ గారిని, ఏంటంటే ఏదైనా ఒక ఊర్లో కనుక ఒక లోడ్ ఎరువులు అవసరమైతే అక్కడ యూరియా అవ్వచ్చు, డిఏపి అవ్వచ్చు, గ్రోమర్ అవ్వచ్చు, అటువంటి అయినప్పుడు కన్సర్న్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ బాధ్యత మీద, ఎందుకంటే వీళ్ళ లారీ మీద వచ్చి ఇక్కడ దింపుకునే బదులు ఇదే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ సొసైటీ దింపమంటుందో అక్కడ కూడా దింపే ఏర్పాటు మరి చేస్తానన్నటువంటి మరి తమ్ముడు మురళి గారికి ప్రత్యేక మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చుట్టుపక్కల రైతులందరూ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కోఆపరేటివ్ చైర్మన్ అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు మేము కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం కాబట్టి రైతులకు కానీ సొసైటీలకు కానీ ఏ అవసరం వచ్చినా డీసీఎంఎస్ యొక్క సేవలను మీరు కూడా ఉపయోగించుకోవాల్సిందో దానికి మరి ముందుగా ఇక్కడ ఈ యొక్క కేంద్రాన్ని ప్రారంభించినటువంటి మురళి మరి తమ్ముడు డీసీఎంఎస్ చైర్మన్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను। తాడేపల్లిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా వడ్డీ రఘురాం నాయుడుని వైసీపీ కేంద్ర కార్యాలయం నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తాడేపల్లిగూడెం చేరుకున్న వడ్డీ రఘురాం నాయుడుకు వైసీపీ శ్రేణులు ర్యాలీగా ఘనస్వాగతం పలికారు। పట్టణంలో సుమారు 100 కార్లు, 500 బైక్లతో భారీ ర్యాలీని నిర్వహించారు। తొలుత వడ్డీ రఘురాం పడాలలోని ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకున్నారు।
అనంతరం ముత్యాలమ్మ తల్లి ఆలయం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ అత్యంత ఉత్సాహంగా కొత్త ఫ్లైఓవర్, ఎస్వీఆర్ సర్కిల్, మెయిన్ రోడ్, పాత ఫ్లైఓవర్ మీదుగా జయలక్ష్మి థియేటర్ నుండి వారి నివాసం వరకు జరిగింది. ఆయన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వడ్డీ రఘురాంకు నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా పేరు ప్రకటించగానే నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు ఈ అవకాశం రావడానికి ప్రతి కార్యకర్త కోసం కృషి చేశారని, మీరు లేనిదే నేను లేనని, పార్టీ లేదని అన్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని మీ సూచనలతో ముందుకు వెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, ఎంపీపీ శేషలత, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరంతా ఆదరణ అభిమానాలతో, పార్టీ మీద మీకున్న గౌరవంతో, మన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకున్న ప్రేమ అనురాగాలతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము గుండెల్లో పెట్టుకుని ఇవాళ ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నా పేరు ప్రకటించగానే మీరందరూ ఇంతకాలం నన్ను నమ్మి నా అడుగులో అడుగేసి నాకు ధైర్యాన్ని కలగజేసి నన్ను ముందుకు నడిపించిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి చేతులెత్తి నాకు ఈ అవకాశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, నాకు ఈ అదృష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్త ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిని కాదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జగన్ నన్ను అభిమానించిన, నన్ను ప్రేమించిన, నన్ను గుండెలో పెట్టుకున్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీరందరూ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిలే. మీరు లేనిదే నేను లేను, మనం లేనిదే జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యతని శిరస్సు వహించి నేను మీ అందరినీ కలుపుకొని పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకుని ముందుకెళ్ళి ఏ కార్యక్రమం చేసినా, ఏ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ఏ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టినా మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తానని, ఇవాళ నా అన్నదమ్ములుగా, నా అక్క చెల్లెలుగా, నా కుటుంబ సభ్యులుగా నన్ను వెన్నంటే ఉండి మీ ముందుకు నడుపుతున్న మీ ప్రేమానురాగాలకి నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత కాలం, నాకు ప్రాణం ఉన్నంత కాలం మీ చెంతనే ఉంటానని. తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి కూటమి నాయకులు కృషి చేస్తారని, స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈతకొడి తాతాజీ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల 45వ వార్షిక మహోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కళాశాల ప్రధాన అధ్యాపకురాలు పి నాగవేణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఈతకొడి తాతాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల పరంగా ఉత్తీర్ణతలోనూ కళాశాల ప్రథమ స్థానంలో నిలవడం స్థానికంగా ఉన్న కూటమి నాయకులకు ఆనందంగా ఉందని అన్నారు. అయితే విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా అభ్యాసంలో మార్పులు రావాలని సూచించారు. ప్రధాన అధ్యాపకురాలు నాగవేణి కళాశాలలో ఉన్న సమస్యలను తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాల్గొని గీతాలాపనలు, నృత్యాలు చేశారు. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు, ధ్రువపత్రాలు, మెడల్స్ అందజేశారు.
ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే తాడేపల్లి పట్టణంలో 1982 దాకా జూనియర్ కాలేజీ లేకపోవడంతో పెద్దపాడు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు ప్రైవేటు జూనియర్ కళాశాలలు కూడా లేవు ఇక్కడ. అటువంటి పరిస్థితులు ఇక్కడ గ్రామ పెద్దలందరూ సమావేశం అయ్యి ఇక్కడ ఏమైనా జూనియర్ కళాశాల కట్టాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి యొక్క ఆర్థిక సహకారం తీసుకుని ఆ రోజు మేడం గారు చెప్పినట్టు ఆ పుష్పవల్లి బిల్డింగ్లో ప్రారంభించడం జరిగింది. తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చారు, నాయకులు వచ్చారు. ఈ జూనియర్ కళాశాలను ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, ఎక్కడో ప్రారంభించాలనుకున్నారు. కొన్ని ఆటంకాల వల్ల కొంత ఇబ్బందులు, లేకపోతే కొన్ని పరిస్థితుల ప్రభావంతో ఇది అవ్వలేదు. ఏదో 45 సంవత్సరాల నుంచి తాడేపల్లి పట్టణంలో మరి ఈ రకంగా ఇంకా 400 మంది స్ట్రెంత్ అంటే మాటలు కాదు. ఇవాళ జిల్లాలో ఉన్న 15 జూనియర్ కళాశాలలో మొట్టమొదటి స్థానంలో తాడేపల్లి జూనియర్ కళాశాల మరి హాజరు ఉందంటే చాలా సంతోషం. మీ అందరికీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ మేనేజ్మెంట్ వారికి దాన్ని అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి విద్యార్థులు ఇది ఒక బహుత్తరమైన అవకాశం అమ్మ మీకు. ఎందుకంటే ఇది జీవితంలో మీకు టర్నింగ్ పాయింట్. 10th దాకా మీరు బాల్యం, జీవితం మీద ఒక అవగాహన ఉండదు. కానీ ఇంటర్మీడియట్ ఎప్పుడు వచ్చారో అప్పుడు మీకు అవగాహన కలగాలి, భవిష్యత్తు కలపడాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ మనిషి సృష్టించేస్తున్నారు. ఏఐలో ఏదో వచ్చాం వెళ్ళాం కాలేజీకి తండ్రి తల్లి పంపారనుకుంటే టాలెంట్ లేక చూపించుకోకపోతే భవిష్యత్తు ఉండదు. జీవితం ఎలా ఉందంటే ఇప్పుడు బయటికి వెళ్తే మనం రిక్షా లాగేవాడు కూడా ఎడ్యుకేషన్ అయి ఉంటేనే వాడి భవిష్యత్తు. అంత పరిస్థితులు మారిపోయినాయి. పూర్వం అంటే చదువు లేకపోయిన దూరంగా బతికేయచ్చు అన్న రోజుల నుంచి ఈరోజు చదువు ఉంటేనే మనుగడ. మీ లైఫ్ అది గుర్తుంచుకోండి. ఒక్కసారి మీరు చదువుతూ రాసుకుంటూ వెళితే మీకు చెయ్యనలుగుద్ది, బాగా రాయగలరు, బ్రెయిన్ కూడా షార్ప్నెస్ పెంచుతారు. మీరు ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్ని రాయాలంటే చాలా ఈజీగా పేపర్లో ఆన్సర్ చేయగలరు. ప్రతిదీ రాయాలి, 500-600 పేజీలు రాసేసుకోవాలి. 10 క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని లైన్లు ఉంటాయి, ఎంత రాయాలి అనేది మీకు బ్రెయిన్కి వచ్చేది. ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ మీకు చెప్పేస్తుంటుంది, నువ్వు అక్కడ చదివావు, ఇది రాయి, ఇది ఇక్కడ రాసావు, ఇట్లాగా ఎదరికి వెళ్ళిపోతారు మీరు. దాని గురించి మీరు అందరూ గ్రహించి రేపు ఎంసెట్లో మంచి మార్కులు తెచ్చుకొని చక్కని పెర్ఫార్మెన్స్ని ఇచ్చి మీరు ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఈ రోజు మీరు వదిలేస్తే ఇంటర్, ఇంజనీరింగ్, లేకపోతే ఎంబీఏ, ఎంబీఏ, ఇదే మన బీబీఎంలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి చదివితే చాలు మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఇదివరకు లేక ఎంఏ, ఎంఫిల్లు, పిహెచ్డీలు ఏం చేయక్కర్లా. ఇప్పుడు ఇంటర్ దాటి ఇంజనీరింగ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన కోర్సులు కానీ చదివితే మీకున్న ఫ్లూయెన్సీని బట్టి, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీని బట్టి మీరు చక్కగా సెలెక్ట్ అయిపోతారు. సంక్రాంతి అంటేనే కోడి పందాలు. ఈ సంక్రాంతి సందర్భంగా పైబోయిన వెంకటరామయ్య ఆధ్వర్యంలో కోడి పందాలకు ఏర్పాటు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పైబోయిన వెంకటరామయ్య టీసీసీతో మాట్లాడుతూ ఈ సంవత్సరం 10,000 మంది ప్రత్యేకంగా కోడి పందాలు తిలకించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోడి పందాలు తిలకించడానికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 50 మంది బౌన్సర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ కోడి పందాలకు మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారని వారి కోసం కూడా మహిళా బౌన్సర్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరికీ స్పష్టంగా కనిపించేలా 6 LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి తాడేపల్లిగూడెంలో కోడి పందాలు తిలకించడానికి వస్తున్నారని తెలిపారు. కిందటి సంవత్సరం ₹1 కోటి పందెం జరిగిందని ఈ సంవత్సరం అంతకు మించి ఉంటుందన్నారు. వచ్చిన అతిథులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారికి భోజన వసతి కూడా కల్పిస్తున్నామని వివరించారు. పందెం అనేది ప్రతి ఓడికి సంక్రాంతిలో ప్రతి ఓడి ఇంట్రెస్ట్గా ప్రతి మనిషి కూడా ఇంట్రెస్ట్గా చూడాలని చెప్పేసి తాతాలాడుతూ ఉంటారు. ప్రతి ఓడి ఆడకే ఉన్నా అతనికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పండక్కి బట్టి ఖచ్చితంగా వెళ్ళి కోడి పందెం చూస్తాడు. ఈ రోజున తాడేపల్లిగూడెంని 10,000 మంది పడతారు. మా బరి 10,000 మంది చూసేలాగా హ్యాపీగా 10,000 మంది కూడా కాలు మీద కాలేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేలాగా బరి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. డబ్బు ఖర్చు పెట్టకుండా వెనకాలకుండా చేస్తున్నాం. డబ్బు ఆశించి కాదు, ప్రజలకు సౌకర్యార్థం ప్రెస్టేజ్గా చేస్తున్నాం. ప్రజల అభిష్టాన్ని అనుకూలంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. కొంతమంది ప్రతి దానికి వ్యతిరేకత ఉంటుంది. జిల్లాలను బట్టి, ఏరియాలను బట్టి ఈ 3-4 జిల్లాలు కూడా ఈ కోడి పందాలు ఫేమస్.
50 మంది మనుషులను పెట్టాం. స్త్రీలకి మరుగుదొడ్లు కూడా కట్టిస్తున్నాం. అదిగో మేము చేసేది సక్రమైన వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. మన పందేళ్ళకి ఓ పద్ధతిగా ఉన్న వాళ్ళని, ఓ పేరున్న మనుషుల్ని, రాజకీయంగా కూడా వ్యాపారపరంగా కూడా ఒక ఎత్తులో ఉన్న మనుషుల్ని మేము ఇన్వైట్ చేస్తాం. సంక్రాంతి, హరిదాసు, గంగిరెద్దు విన్యాసాలు సంక్రాంతి పండుగకు ప్రతీకగా నిలుస్తాయి. సంక్రాంతి పండుగ సమయంలో హరిదాసులు రంగుల దుస్తులు ధరించి అలంకరించిన గంగరెద్దుతో ఇంటింటికి తిరిగి హరినామ సంకీర్తనలు పాడటం, భగవద్కీర్తనలు వినిపించి ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించడం ఇది సంక్రాంతికి ప్రత్యేకం. కానీ ఆధునికతతో ఇది కనుమరుగవుతోంది. హరిదాసులు వీరు విష్ణువుకు భక్తులు. సంక్రాంతి సమయంలో హరి అని పాటలు పాడుతూ భగవద్గీతలోని సుందరకాండ, భాగవత కథలను వినిపించేవారు. గంగిరెద్దును రంగురంగుల అలంకరణలతో, గంటలతో కూడిన ఎద్దును వెంట తీసుకువచ్చి దానితో విన్యాసాలు చేస్తూ ప్రజలను అలరిస్తారు. సంక్రాంతి సంబరాల్లో హరిదాసులు, గంగిరెద్దులు ఒక ముఖ్యమైన భాగం. వారి రాకతో పండుగ శోభ పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ సాంప్రదాయం కనుమరుగవుతుంది. సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి శిల్పారాం వంటి కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శనలు జరుగుతున్నాయి. సంక్రాంతి, హరిదాసు, గంగిరెద్దుల సంప్రదాయం తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా నిలిచిపోతాయి. ప్రతి సంవత్సరం మేము ఇట్లా హరిదాసు తిరుగుతాము. ఎప్పుడు కాలినడతోనే తిరుగుతామండి. ఇంకా ఊరు పెరిగిపోయి అట్లా లేట్ అయిపోతుంది, సాయంత్రం 6 దాకా కూడా అవ్వట్లేదని ఇట్లా బళ్ళు పెట్టుకున్నామండి. అందరం గూడెం మొత్తం మీద ఒక 8 మంది ఉన్నాము. 8 మంది ఇలానే తిరుగుతామండి. నేను దగ్గర ఒక 10 సంవత్సరాలు కూడా చేస్తున్నాను అండి. మా తాతయ్య గారు దిగారు ఫస్ట్ ఇక్కడ గూడెంలో, తర్వాత అన్నయ్య గారికి ఇచ్చారు, అన్నయ్య గారు నాకు ఇచ్చారండి. ప్రాముఖ్యత అంటే ధనుర్మాసంలో విష్ణుమూర్తి అవతారం అండి. ధనుర్మాసంలో ఏంటంటే హరిదాస్ గారికి పెడితే పుణ్యం అని పాప పుణ్యాలు మొత్తం కూడా ఇలా చేసుకుంటారు. అవునండి, నడిచి తిరిగాలండి. ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిందండి బండి పెట్టి. ఏదోరికి నడిచి తిరిగానండి నేను కూడా. అవ్వట్లేదండి, టైం ఎక్కువ పట్టిపోతుంది, ఇక బాగా లేట్ అయిపోతుందని ఇలా బండి పెట్టుకున్నామండి. ఊరు పెరగడానికి వల్ల లేట్ అయిపోతుందండి. బాగానే ఉందండి, బాగానే పెడుతున్నారు. ఇట్లా బండి పెట్టుకున్నా బాగానే పెడుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. రూరల్ మండలం పెద్ద తాడేపల్లిలోని భారతీయ విద్యాభవన్స్లో సంక్రాంతి సంబరాలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను కళ్ళకు ఎదురుగా కనిపించేలా ప్రతిబింబింపచేశారు. సంక్రాంతి పండుగ సంస్కృతి కొట్టొచ్చినట్టుగా పాఠశాల సిబ్బంది ఆవిష్కరించారు. బాలురు కూడా తెల్ల పంచే, ధోవతిలు ధరించగా ఆడపిల్లలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రధారణతో కనువిందు కలిగించారు. సంక్రాంతి సంబరాలను ఎఫ్సిఐ ఏరియా జనరల్ మేనేజర్ రవీంద్ర రెడ్డి, విద్యాభవన్ జిల్లా ట్రెజరర్ కొత్త శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలనలు చేసి ప్రారంభించారు. భారతీయ విద్యాభవన్స్ పెద్ద తాడేపల్లి ఇన్ఛార్జ్, తాలూకా రైస్ అధ్యక్షులు మట్టె వెంకన్నబాబు, ఉపాధ్యక్షులు త్రిలోకనాథరావు, ట్రెజరర్ రమేష్, కమిటీ సభ్యులు మద్దూరి రామకృష్ణ, శివానంద్ తదితరుల పర్యవేక్షణలో ప్రిన్సిపల్ రాజీవ్ శర్మ నిర్వహణలో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. పల్లె అందాలను చూపించే సెట్టింగ్స్ వేశారు. భోగి మంటలను సాంప్రదాయ సిద్ధంగా వేశారు. గొబ్బిళ్ళు, గంగిరెద్దుల విన్యాసం, బొమ్మల కొలువు, ఆంధ్ర పిండి వంటలు, అయ్యప్ప స్వామి సన్నిధానం సెట్టింగ్ అలంకరించాయి. పల్లెటూరు గుడిసెళ్ళు, ధాన్యపురి, బండ్లు వంటివి కూడా సెట్టింగ్స్ వేశారు. విద్యార్థుల తల్లులతో రంగవల్లి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ప్రాంగణమంతా విద్యార్థుల తల్లిదండ్రులతో, పరిసర గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో నిండిపోయింది. పాఠశాల ప్రాంగణంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లుగా తలపించింది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలు నిర్వహించారు. Bharatiya Vidya Bhavan is known for not only for education, for its cultural ethics and morals also. So our all team of the teachers and non-teaching staff, parents, children, always we are celebrating this program in a grand way. The children, they should know the ancient culture and traditions. So nowadays due to Facebook or WhatsApp or Instagram, they are forgetting about our culture. This is the occasion where we should say the parents, we can encourage the children to see what is our ancient culture, the glory of our ancient culture. Thank you, and these are our team of the teachers. They have done the best. Once again, I thank all our parents, students, teachers, and all the non-teaching staff.
Thank you. Namaste to all. ఈరోజు భారతీయ విద్యాభవన్లో సంక్రాంతి సంబరాలు చాలా ఆకాశాన్ని అంటేటట్లుగా ఉన్నాయి. ఇక్కడ జన సంతోషంతో చూడండి, జానపద కళలు, మరిన్ని సాంస్కృతిక సాంప్రదాయకమైనటువంటి వస్త్రాలతో పిల్లలు ఈ పాఠశాల ఆవరణలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. స్థానిక 32వ వార్డు 24, 25 వార్డుల్లో టిడ్కో ఏ కేటగిరీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లబ్ధిదారులకు 32వ వార్డు మాజీ కౌన్సిలర్, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు గుండుమోగుల సురేష్, లింగంపల్లి స్వాతి, రామిశెట్టి వెంకటేశ్వరరావు, వార్డు ప్రెసిడెంట్ బడేటి శివాజీ, జనసేన నాయకులు కోడే అప్పారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఉన్నప్పుడు మరి ఆయన ఎల్ఎన్టీలో 500 రూపాయలకే ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో పేద ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్గా అప్పుడు ఉండడం జరిగింది. మరి అప్పుడు అక్కడ కన్సెషన్ చేసి అవన్నీ దగ్గరుండి వీళ్ళందరికీ కూడా కట్టించడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఇచ్చే టైంలో ప్రభుత్వం మారడం, 2019లో మరి ఏదైతే రాక్షస ప్రభుత్వం వచ్చి మరి వాళ్ళ దోచుకోవడం అనే నినాదంతో ఏదైతే సొంతింటి కళనే దూరం చేసి మరి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని గ్రహించి ఏదైతే ఎన్డీఏ కూటమిని మళ్ళీ ప్రజలు ఏర్పాటు చేసుకోవడం, మరి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కళ మళ్ళీ నెరవేరాలని చెప్పి తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేశారు, మీ అందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మీరు చెప్పడం, ఆ ప్రజలందరికీ కూడా ఇవాళ సొంతింటి కళ నెరవేర్చేలాగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళకి ఇవాళ పట్టాలు ఇప్పించడం అనేది నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా చేతుల మీదుగా వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ కళ నెరవేర్చారు. ఇటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వామిని మీరు ఎప్పుడూ కూడా మరి ప్రభుత్వాన్ని ఆదరించవలసిన బాధ్యత ఉంది. తాడేపల్లిగూడెం 32వ వార్డులో కడకట్టలో మరి సుమారుగా 196 టిడ్కో ఇళ్ళు ఆ రోజున ఇళ్ళ లేని వారికి, బడుగు బలహీన వర్గాలకి, పేదవారికి అందరికీ రాయించడం జరిగింది ఇక్కడ. మరి అందులో భాగంగానే మరి 500 రూపాయలు కూడా మరి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి 500 రూపాయలు కూడా మరి బొలిశెట్టి సీని గారు కానీ మేము కానీ సహకారంతో అప్పుడు 500 రూపాయలు ఇల్లు కూడా రాయించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజున ఇవాళ 16 మందికి మరి ఇవాళ ఇవ్వడం జరిగింది. అలాగే మరి గతంలో ఎప్పుడైతే 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసారు. ఇవాళ ఒక ఇల్లు కట్టి వదిలేస్తే ఏ రకంగా ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రకంగా మరి చెట్లు తుప్పలు, మరి అలాగే పాములు చేయడం, కరెంటు కూడా పాడైపోవడం, బిల్డింగ్లు పాడైపోవడం అన్నీ జరిగినాయి. ఇప్పుడు మరి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ వారు మరి అన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి అవన్నీ కూడా బాగు చేయించడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా మరి చాలామంది ఇవాళ అక్కడికి వెళ్ళి గృహప్రవేశం చేసుకుందాం ఆలోచనలో చాలామంది ఎదురు చూస్తున్నారు. 24వ వార్డులో టీడ్కో ఇల్లులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళకి సొంత ఇల్లు కళ నెరవేర్చే విధంగా గవర్నమెంట్ చేపట్టింది. సంక్రాంతికి ఎవరి సొంత ఇంట్లో వాళ్ళు ఉండి పండగ చేసుకొని వాతావరణం ఉండాలని చెప్పి ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగ్యస్వాములు చేసి, అలాగే ఈ వార్డుకి విచ్చేసినటువంటి జనసేన కూటమి నాయకులు, టీడీపీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి మంచి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆస్తి భూమి మాకు ఇచ్చారండి. బొలిశెట్టి శ్రీని గారు ఉన్నప్పుడే మాకు సెలెక్ట్ చేసి మా కుటుంబాన్ని కూడా బాగా చూసారండి. మా ముగ్గురు ఇద్దరు పిల్లలకు కూడా ఇల్లు వాళ్ళకు కూడా ఇచ్చారు. మా సురేష్ గారు ఆయన సాయం చేయబట్టి ఆయన కూడా పూనుకుని మాకు అందజేశారండి. ఆ కృతజ్ఞత ఎప్పుడూ మర్చిపోయాను. నేను సంతోషంగా ఉందండి. సొంత ఇంటికల్ నెరవేరిందండి. మాకు సంతోషంగా కూడా ఉందండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణంలో శశి కాలేజ్ గ్రౌండ్ లో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నేతృత్వంలో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగిన క్రికెట్ పోటీలను టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పెంటపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లా బాబీ, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ SK బాజీ ప్రారంభించారు. గొర్రెల శ్రీధర్ చేస్తున్న మంచి పనులకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షులు సతీష్, తుమరాడు చిన్న తదితరులు పాల్గొన్నారు. మరి టోర్నమెంటు ఇది 9వ సంవత్సరం, 52 టీములు రావడం జరిగింది. మరి దీంట్లో భాగంగా 11వ రోజు ఈరోజు జరుగుతూ ఉంది. లీగ్స్ అయిపోతున్నాయి. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ 12వ తారీఖుని జరుగుతాయి. ఏదైతే ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా ఒక చక్కటి ప్రేమపూరితమైన వాతావరణం, స్నేహపూరితమైన వాతావరణంలో పండగ రాగానే మరి మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సోదరులు చిన్నా, కరీం, సలీం గారు కూడా ముగ్గురు కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకుంటూ మా టీమ్స్ అందరినీ కూడా ఒక నిష్పక్షపాతంగా మరి ఎంపిక చేస్తూ ఈ నియోజకవర్గంలో వారినే తప్ప బయట వాళ్ళని కూడా ఆడనివ్వకుండా ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకుంటూ చక్కటి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సుమారుగా ఇప్పుడు 52 టీములు అంటే సుమారుగా 800 నుంచి 900 మంది పిల్లలు ఈ యొక్క గ్రౌండ్లో ఆడటం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మరి ఎన్ని పనులున్నా సరే నేను పిలవగానే మా ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన గొర్రెల శ్రీధర్ గారు వారి తండ్రి గారి పేరు మీద గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలుసున్నదే. అందులోని ఈ క్రికెట్ టోర్నీలో గత 9 సంవత్సరాలుగా చేస్తూ ఈ క్రికెట్ టోర్నీకి 52 టీంలు పాల్గొనడం అంటే అది మామూలు విషయం కాదు, గొప్ప విషయంగా పరిణతిస్తూ అంతేవిధంగా మన తాడేపల్లిని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు బొల్సర్ శ్రీని గారు ఆధ్వర్యంలో PPP విధానంలో మన స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూలు అలాగే హై స్కూల్ అభివృద్ధి కూడా జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. ముందు మన తాడేపల్లిని స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుందని తెలియజేస్తూ మన ఈ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మన స్టూడెంట్స్కి అలాగే మన శ్రీధర్ తమ్ముడికి సహకరించిన వారి మిత్రబృందానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టోర్నమెంటు గత 9 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా తాడేపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం చాలా గర్వకారణం. ఎందుకంటే గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తండ్రిని మరవకుండా తండ్రిని పేరు ప్రఖ్యాతులు నిలబెడుతూ తండ్రి గారు ఇచ్చిన మార్గంలో నడుస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న గొర్రెల శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. 55 టీములతో ఒక టోర్నీ నిర్వహించడం అంటే మాటలు కాదు. యువతని సరైన మార్గంలో నడిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న గొర్రెల శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది సంక్రాంతి ప్రతి డిసెంబరు లాస్ట్ వీక్లో మొదలెట్టి సంక్రాంతి దాకా ఈ క్రీడలు నిర్వహించడం గత 9 సంవత్సరాలుగా ఆనవాయితీగా మొదలవుతుంది. అలాగే పండగకి ముందు ఫైనల్ నిర్వహించి ముందే యువతకి పండగ జరుపుకునేలాగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన గొర్రెల శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్ నందు 9 సంవత్సరాలుగా అంటే ఇది 9వ సంవత్సరం. ఈ 9వ సంవత్సరం ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ అన్నయ్య ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ పండగ సమయంలో యువత తప్పుదారి పట్టకుండా ఈ యొక్క టోర్నమెంట్ చేయడం వల్ల యువత అంతా కూడా ఈ యొక్క క్రీడా స్ఫూర్తి అందరూ కూడా పెంపొందించాలని కోరుకుంటున్నాం. ఉన్న క్రీడలన్నిలో కల్లా ఎక్కువ కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న క్రీడ వచ్చి క్రికెట్. ఇటువంటి క్రికెట్ని ఈ విధంగా ఇక్కడ యువతను అందరినీ కూడా సమీకరించి ఇక్కడ యొక్క కార్యక్రమం చేయడానికి అన్నయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు జరిగాయి. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు అన్నదానానికి శ్రీకృష్ణ ఆనియన్స్ కంపెనీ బసవ అర్జునరావు, పార్వతీ దంపతులకు కుమారులు బసవ త్రిమూర్తులు, బసవ శ్రీనివాసరావు మరియు ఎస్కేసీ స్టాఫ్ అన్నప్రసాద వితరణకి సహకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు, దాట్ల జగన్నాథ్ రాజు, చవ్వాకుల రమణ, నాయుడు బాలాజీ, అర్జుల సురేష్, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం కూడా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా నేడు శ్రీకృష్ణ ఆనియన్స్ కంపెనీ బ్రహ్మాంధ్రెడ్డి మార్కెట్లో వ్యాపారం చేస్తున్న శ్రీ బసవ అర్జునరావు గారు, పాతిబాంబ దంపతుల యొక్క కుమారులు సౌజన్యంతో ఈరోజు మన దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ఆ బలుసులమ్మ తల్లి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే శక్తిని ఆ అమ్మవారు ప్రసాదించాలని కోరుతున్నామండి. వాళ్ళ వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని వారి చేతుల మీదుగా కోరి ప్రార్థిస్తున్నాము. శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాడు మా మార్కెట్ వాస్తులు ఎస్కేసి అర్జునరావు గారి వాళ్ళ అబ్బాయిలు త్రిమూర్తులు గారు, శ్రీనివాస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడించబడుతుంది. ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమంటే ఇక్కడ మేము 2014 నుంచి చేస్తున్నప్పటి నుంచి కూడా ఆ మార్కెట్ నుంచి మాకు బలుసులమ్మ గుడిలో ఏ కార్యక్రమం జరిగినా కూరగాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఎటువంటిది కూడా మేము కొంటాం మాకు తెలియదు. మాకు ఈ కావాలంటే ఆ మార్కెట్ నుంచి అమ్మవారికి మేమున్నామని మాకు సహకరిస్తున్న ఆ మార్కెట్ వ్యాపారస్తులందరికీ కూడా అమ్మవారి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని. శ్రీ 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 బలుసమ్మవారి ఆలయం వద్ద వారం వారం శుక్రవారం జరిగే అన్నదానానికి ఈరోజు మా మార్కెట్కి సంబంధించిన ఎస్కేసి అర్జునరావు గారు, వారు కుమారులు త్రిమూర్తులు గారు, శ్రీనివాసరావు గారు దంపతులు ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే మార్చి 12 నుంచి 27 వరకు జరిగే జాతర మహోత్సవానికి మా శ్రీరంగం రామాంజలి గారి అన్ని విధాల అమ్మవారి దయతో భక్తులందరూ కూడా సేవ రూపేణ, ధన రూపేణ, వస్తు రూపేణ సహకరించి ఈ జాతరని అద్భుతంగా జరగడానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రేపు మార్చి 12వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి జాతర మహోత్సవంలో
తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, వ్యాపారస్తులు కానీ, అన్ని సామాజిక వర్గాలు కానీ, అన్ని ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా మమేకమై అమ్మవారి యొక్క జాతర కార్యక్రమాన్ని వైభవంగా జరిపే విధంగా అందరూ తోడ్పాటు ఇవ్వాలని ఆలయ నిర్వాహకులకి, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క జాతరని అంగరంగ వైభవంగా జరిగే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో డోర్ డెలివరీ ప్రచార మహోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారం ర్యాలీలో 10 కిలోమీటర్ పరిధిలో 50 కేజీ బరువు గల పార్సల్స్ ఇంటికి తీసుకుని వచ్చే సదుపాయం ఏపీఎస్ఆర్టీసీలో కలదని డిపో మేనేజర్ దానమ్మ తెలియజేశారు. ఈ ర్యాలీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జి మాధవరావు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం డిపో ఏపీఎస్ఆర్టీసీ డిపోలో డోర్ డెలివరీ మాసోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. మా కార్గో సర్వీసులు ఎప్పటి నుంచో ఒక 2017 నుంచి కూడా ఆర్టీసీలో ప్రయాణికులే కాకుండా కార్గోను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సరుకుని ఒక చోట నుంచి ఒక చోటకి అత్యంత వేగంగా అతి తక్కువ ధరతో పంపించడం జరుగుతుంది. దీన్ని చాలా ఎక్కువగా ఆదరించడం జరుగుతుంది. దానిలోనే భాగంగా 20/12 నుంచి 19/1 వరకు కార్గో మాసోత్సవాలు అని చెప్పేసి ప్రవేశపెట్టాము. దానిలో ప్రతి వస్తువు ఎవరైనా కానీ 50 కేజెస్ వెయిట్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఏ వస్తువు ఎంటైర్ స్టేట్లో ఎక్కడ పంపించినా కూడా, అంటే 84 ముఖ్య కేంద్రాల్లో డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. 24 లేదా 48 అవర్స్ లోపు మా పార్సిల్ వెళ్ళిపోవడం మరియు ఆ కస్టమర్ యొక్క ఇంటికి డైరెక్ట్గా చేర్చడం జరుగుతుంది. ఈ డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం సందర్భంగానే మేము విధంగా ర్యాలీ చేస్తున్నాము. ఈ తాడేపల్లిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలను. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని భీమడోలు మండల వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు భీమడోలు హైస్కూల్, మాధురి కళాశాల విద్యార్థులకు, అదేవిధంగా భీమడోలు జంక్షన్ కూడలిలో వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రహదారి భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. వేగ నియంత్రణ, సీట్ బెల్ట్ వినియోగం, స్కూల్ బస్ ఎక్కేటప్పుడు పాటించాల్సిన నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు విద్యార్థులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జగదీష్, కళ్యాణి, ప్రజ్ఞ, మాధురి, కళాశాల కరస్పాండెంట్ ప్రేమ్ కుమార్, పెనుమూడి బాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే మన బుర్ర పైకి లోపల ఉన్న బ్రెయిన్ బయటకు వచ్చారు, బతికే ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏం చెప్పాలి, అమ్మ హెల్మెట్ పెట్టుకెళ్ళు, నాన్న హెల్మెట్ పెట్టుకెళ్ళు, మా కోసం పెట్టుకెళ్ళు. బండి తిరగబడినా, బండి క్రష్ అయినా దాంట్లో ఎయిర్ బెలూన్స్ ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి. కానీ ఇది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే చనిపోయిన వాళ్ళు ఎక్కువ. సీట్ బెల్ట్ పెట్టుకుంటే డోర్ ఓపెన్ అయిపోతుంది. కొత్తగా డోర్ ఓపెన్ అయిపోగానే మనం బయటపడిపోవాలి. మనం బయటపెట్టుకోకుండా ఏమవ్వాలి, సీట్ బెల్ట్ ఉందనుకో మన ఆపేస్తాం. హెల్మెట్ ఉండాలి, ఇండికేటర్ ఉండాలి, మిర్రర్ ఉండాలి, బ్రేక్ కండిషన్లో ఉండాలి. అబోవ్ ఆల్ అసలు ఫస్ట్ బండి ఎక్కగానే గాలి ఎంత ఉండాలి, పెట్రోల్ అంతా చూసుకుంటాం, గాలి అంతా చూసుకుంటాం. కాబట్టి ఫస్ట్ మనం బండి తీయగానే మోటార్ సైకిల్ తీసినా, కారు తీసినా 4 టైర్లు గాలి ఉందా, కారు బండి తీస్తే 2 టైర్లు గాలి ఉందా. గాలి పెట్టుకుంటే కూడా యాక్సిడెంట్ అవాయిడ్ చేయొచ్చు. టైర్ అరుగుదల బాగుంటుంది, బండి రన్నింగ్ బాగుంటుంది, మైలేజ్ తెలుసు. బస్సు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. డ్రైవర్లకి లెఫ్ట్ సైడ్ కనపడదు, బ్యాక్ సైడ్ కనపడదు, క్లీనర్ ఉండడం, ఒక అటెండర్ ఉంటారు. కాబట్టి ఆ వెనక్కి రివర్స్ అయ్యేటప్పుడు కానీ లేదా ముందుకు వెళ్ళేటప్పుడు అప్పుడే ముందు నుంచి దాటుతాం, డ్రైవర్ కనపడతాం. కానీ జాగ్రత్తగా దాటేటప్పుడు డ్రైవర్ కనపడేటట్టు దూరం నుంచి దాటాలి, దగ్గర నుంచి కాదు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వాసవి వనిత క్లబ్ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలోని కొబ్బరితోటలోని ఈవీఎం హైస్కూల్లోని విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించారు. భోగిమంట వెలిగించి విద్యార్థులు నృత్యాలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో ఆర్యవైశ్య మహిళలు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడికి భోగిపళ్ళు వేసి గొబ్బెమ్మలు అలంకరించారు. ముగ్గుల పోటీలు మరియు ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు పచ్చిపులుసు శారదారాణి, సాయి వెన్నెల హాస్పిటల్ డాక్టర్ బి లీలా, వాసవి వంత క్లబ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు, స్కూల్ అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా మన భోగి సంక్రాంతి కనుమలో ఏమేమైతే ఉండాలి ఎలిమెంట్స్ అన్నీ కూడా రంగోలీలో ఇంక్లూడ్ చేశారు. సో దాని ప్రకారంగా మనం వాళ్ళ టాలెంట్ బట్టి జడ్జ్మెంట్ చేయడం జరిగింది. అన్ని ముగ్గులు కూడా చాలా చక్కగా వేశారు. కానీ ఒక ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది మనకి మాజా కంపెనీ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారు. అలాగే పద్మజ ఫ్యాన్సీ వాళ్ళు కూడా వారి తరపున అలాగే గాలిపటాలు కూడా ఎగరేశారండి. పిల్లలు చాలా చక్కగా ఎగరేశారు. గాలిపటాలు ఎవరైతే ఎక్కువ ఎగరేశారో వాళ్ళకు కూడా ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. అందరినీ కూడా ఇలాగే మన వ్యామ్ మహాసభ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు అన్ని యాక్టివిటీస్లో. చాలా సంతోషంగా ఉంది. ఇలా గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. టీచర్స్ కూడా సపోర్ట్ బాగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాగే కంటిన్యూ చేయండి. పిల్లలందరూ కూడా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారు. ఈరోజు సంక్రాంతి సంబరాలు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చిన్నారులతో అన్నీ కూడా కాంపిటీషన్స్ మేము నిర్వహించడం జరిగింది. కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్ గిఫ్ట్లు, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ గిఫ్ట్లు గాలిపటాల్లో కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి అనేది మకర సంక్రమణ కాలంలో, ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఒక అద్భుతమైన పండగ. ఈ పండగలో రైతులకి చక్కగా ఇంటికి ధాన్యం వచ్చి లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది. అలాగే ప్రతిరోజు ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్ది లక్ష్మీదేవిని, గోదాదేవిని ఆహ్వానిస్తారు. పిల్లలందరికీ దిష్టి పోవడానికి ముందు కృష్ణయ్యకి పోసి భోగిపళ్ళు పోస్తారు. ఈ ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు గొబ్బిళ్ళు ఉంటాయి. అక్కడ అమ్మవారు గోదాదేవి అలా గోదా రూపంలో, గొబ్బిళ్ళ రూపంలో ఈ 30 రోజులు అమ్మవారిని సేవించుకుంటారు. తెల్లవారుజామున 4 గంటలకి తిరుప్పావై సేవ, తర్వాత తిరువారాధనలు, రకరకాల ప్రసాదాలతో ఈ సంక్రాంతి అంతా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఆ ధనుర్మాస కాలంలో లక్ష్మీనారాయణ అనుగ్రహం కావాలని, వాళ్ళకి చక్కని విద్య రావాలని స్థానిక ఈవీఎం స్కూల్లో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా మా పాఠశాలను వ్యామ్ వారు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పిల్లలందరికీ ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వారికి మంచి మంచి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మొత్తం టోటల్ స్కూల్ చిల్డ్రన్ అందరికీ వాళ్ళు స్నాక్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు చాలా బాగా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. మా బిహాఫ్ ఆఫ్ హెచ్ఎం అండ్ అవర్ స్కూల్ స్టాఫ్ తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా స్థానిక డిఆర్ గోయంక ఉమెన్స్ కాలేజ్లో వాసవి క్లబ్, వాసవి వంత క్లబ్, డిఆర్ గోయంక ఉమెన్స్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మల పోటీలు, గాలిపటాల పోటీలు, మెహందీ పోటీలు, హెయిర్ కాంపిటీషన్, ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్, ఫుడ్ ఫెస్ట్ కాంపిటీషన్ నిర్వహించారు. విజేతలందరికీ బహుమతులు అందజేశారు. హరిదాసు గంగురెద్దులతో కాలేజీ ప్రాంగణమంతా తిప్పారు. చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆలపాటి కృష్ణకుమార్, ముత్తా శ్రీధర్, నున్నా సుందరం, భోగవల్లి రమేష్, ఎస్ వైకుంఠం, చేముకుర్తి రాజా, సుబ్రహ్మణ్యం, పసుమర్తి అనిల్, సభ్యులు పి సూర్యభాస్కరరావు, ఎస్ రమేష్, వంత క్లబ్ కారుమూరి సునీత, కొనకల రాణి, భోగవల్లి శ్యామల, ఆలపాటి అచ్యుతలక్ష్మి, పొన్నగంటి స్వర్ణ, వాసవి వంత క్లబ్ సభ్యులు కె సుజాత, టి భాగ్యలక్ష్మి, ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు చలంచర్ల సౌమ్య పాల్గొన్నారు. కాలేజ్ కరెస్పాండెంట్ ముత్తా రామారావు, ప్రిన్సిపల్ విఎన్ఎస్ గణపతిరామ్, అధ్యాపకులు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ఈ రోజున తాడేపల్లిగూడెం వాసవి క్లబ్బు, వనితా క్లబ్బు, అదేవిధంగా డిఆర్ గోయింక కళాశాలలోని విద్యార్థినులు సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజుని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. గాలిపటాల పోటీలు, మా రంగవల్లి పోటీలు, అదేవిధంగా మరి గొబ్బెమ్మలు పోటీలు, ముగ్గులు పోటీలు, అదేవిధంగా హరిదాసులు, గంగిరెద్దులు, మరి ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్ కూడా తయారు చేసి తీసుకొచ్చారు. మరి అనేక కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి మరి విజేతలందరికీ కూడా బహుమతులు కూడా జరిగింది. మరి ఈ సాంప్రదాయం ఈ రోజు ఉట్టిపడే విధంగా మరి ఈ రోజున డిఆర్ గోయింక ఉమెన్స్ కాలేజీ మరి అధ్యాపకులకి, మరి అదేవిధంగా ఆ అధ్యాపకేతర సిబ్బందికి కూడా అందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు. మరి ఉదయం నుంచి కూడా అనేక కాంపిటీషన్ చేసి మరి సాయంత్రం ఇక్కడ మా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అందరికీ కూడా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసింది. దాంట్లో విజేతలందరికీ కూడా వాసవి క్లబ్ ద్వారా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు, అదేవిధంగా కోకోకోలా కంపెనీ వారి సౌజన్యంతో కూడా అందరికీ మరి వారు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాసవి క్లబ్, వంట క్లబ్, గోయంక కాలేజీ
ఉమెన్స్ కాలేజీ సంయుక్తంగా ముందుగానే సంక్రాంతి తీసుకొచ్చి సంక్రాంతి సంబరాలు ఉమెన్స్ గోయింగ్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించామండి. ముగ్గురం కలిపి సంయుక్తంగా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, గోయింగ్ ఉమెన్స్ కాలేజీ వారు అందరూ కలిపి సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఆ సంబరాల్లో సందర్భంగా గంగిరెద్దులు, హరిదాసు, గొబ్బిళ్ళు, భోగిపళ్ళు, ముగ్గులు పోటీలు, గాలిపటాలు, అలాగే ఫుడ్ కాంపిటీషన్ అన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చాలా బాగా నిర్వహించారు. ఈ కాలేజీ వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేస్తూ ఒకరికొకరు ఈ రోజు ఇక్కడ సంక్రాంతి ముందే వచ్చి సంబరాలన్నీ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాలేజీ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో ధనుర్మాసం 24వ రోజు సందర్భంగా గురువారం రాత్రి చిన్నారులు, యువతులు, మహిళలు 60 మందితో గొబ్బిళ్ల పూజ నిర్వహించారు. పూతినీడు పద్మ నట్టువంగం నిర్వహించగా చిన్నారులు, యువత, మహిళలు తమ గానాలతోనూ, నృత్యాలతోనూ, అభినయాలతోనూ మందిర ప్రాంగణాన్ని భక్తిలోకంలోకి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో తిరివీధుల అనిత, మారం లక్ష్మి, కాకర్ల ధనలక్ష్మి, రమ్య, ఆత్మూరి సావిత్రి, పురిటిపాటి సీతాలక్ష్మి, పెచ్చెట్టి సీత, కొప్పిశెట్టి రామలక్ష్మి, నక్కా రామలక్ష్మి, మేడపాటి నాగలక్ష్మి, బొబ్బిలి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు పర్యవేక్షణ చేయగా అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు సహాయంతో భక్తులందరికీ పలహారం, చిన్నారులకు కానుకలు అందజేశారు. గొబ్బెమ్మలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గొబ్బెమ్మల్లో చిన్నారులు, పెద్దలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ వారికి, గోదాదేవికి ఎంతో వేడుకగా పూజ చేశారు. మహిళా భక్తులు కూడా అందరూ కూడా గోపిక వేషధారణలై గోదాదేవిలా కొందరు, గోపికలా కొందరు వచ్చి ఎంతో వేడుకగా ఈ గొబ్బెమ్మలు పాల్గొన్నారు. చిన్నారులు కూడా సహకారం చేశారు. అంతా అయిన తర్వాత పిల్లలందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారు. ఈ 24 నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉదయం తెల్లారుజాము 4 గంటలకి కాలువకి వెళ్ళి శుద్ధ జలాలను సేకరించి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అలాగే పొద్దున సహస్రనామం అవుతుంది. అలాగే భక్తులు కూడా ఉదయం 5 లోపులోనే వచ్చి మొత్తం 30 పాసులు కూడా చదువుతున్నారు. భక్తి అలాగే విష్ణు సహస్రనామం, శ్రీకృష్ణాష్టమి కూడా ఎంతో భక్తులతో పారాయణ చేస్తున్నారు. ధనుర్మాసం సందర్భంగా తెల్లవారుజామున ఈ తిరుప్పావై చదవడం, తర్వాత సాయంత్రం విష్ణు సహస్రనామాలతో స్వామివారికి పూజించడం జరుగుతోంది. అలాగే ఈ నెల రోజులు బట్టి ఈరోజు కార్యక్రమం గొబ్బిళ్ళ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి, భక్త బృందం అందరూ కలిసి ఈ గొబ్బిళ్ళ కార్యక్రమంలో మహిళలందరూ కూడా, పిల్లలు, మహిళలు అందరూ వచ్చి పాల్గొని ఈ స్వామివారికి, ఈ గోదాదేవికి, శ్రీకృష్ణ పరమాత్మకి పూజ చేసి పిల్లలందరికీ చక్కగా గొబ్బిళ్ళు పాట పాడి వాళ్ళందరినీ కూడా గొబ్బిళ్ళు తిప్పించి చాలా యథావిధిగా శాస్త్రోక్తంగా ఈ భక్త బృందం, శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిర భక్త బృందం అందరూ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ యోగ ధ్యాన మందిరం వాళ్ళందరూ కూడా ఈ స్వామివారి ఈ కరుణకు పాత్రలు అవ్వాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 12వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా వైజాగ్కు చెందిన ఎర్రబోలు గోపి, వెంకట పాపరత్నం 3వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ప్రత్తిపాడు కేబుల్ టీవీ గోపి సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవోలు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొల్సెటి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ వారం ప్రసాద వితరణకు కొండ్రేడి శేషుబాబు సహకారం అందించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.